సార్ ఇప్పుడు టెర్రాస్ నుంచి కిందకి వచ్చాం సార్. సెకండ్ ఫ్లోర్లో ఈ గేట్లన్నీ పెట్టేస్తాం సార్. పైన అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా పెట్టేస్తాం సార్. గేట్లో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాము. ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా బ్యాక్ సైడ్ గేట్లన్నీ పెట్టేస్తాం సార్. ఇంకా ఈ కబోర్డ్స్ వర్క్ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. మీకు ఇంతకుముందు కూడా వీడియో తీసి సెండ్ చేశాం సార్. పూజ రూమ్ది ఇది వచ్చి వంట రూమ్ సార్. ఈ వంట రూమ్లో పైప్ లైన్ వర్క్ జరుగుతుంది, దానికోసం గార్డు తీసుండేది ఇది. తర్వాత ఇదే విధంగా బాత్రూంలో మీరు చెప్పిన విధంగా బాత్రూంలో పైప్ లైన్ వర్క్ చేయడానికి సెకండ్ ఫ్లోర్లో ఈ విధంగా గార్డు కొట్టుండాలి సార్. సెకండ్ ఫ్లోర్లో సేమ్ పైప్ లైన్ వర్క్ ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ అయిపోయింది సార్. నేను ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మీకు చూపిస్తాను సార్. ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ అయిపోయి చేస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో వాటర్ లైన్ వర్క్ జరుగుతుంది సార్. ఇదొకటి సార్, మనం వాడే పైపులు సుధాకర్ కంపెనీ సార్. ఇది శానిటరీ లైన్కి వాడేది సుధాకర్ కంపెనీ. తర్వాత వచ్చి వాటర్ లైన్కి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూంలో వాటర్ లైన్ పైప్ వర్క్ జరుగుతుంది సార్. ఫస్ట్ ఫ్లోర్లో వాటర్ లైన్ పైప్ లైన్ చేస్తున్నాము. ఇది వచ్చి చూడండి సార్, ఆశీర్వాద్ కంపెనీ. అదొకటి సార్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా బాత్రూమ్ లైక్ చేస్తున్నారు సార్. ఇది వచ్చి టాయిలెట్కి ఫ్లష్ ట్యాంక్ వెళ్ళే పాయింట్, అవుట్ సైడ్ నుంచి వచ్చేది. ఇది తీసుకుంటూ వచ్చే ట్యాప్. ఇక్కడ ఇది వచ్చే షవర్కి సార్, షవర్ పైపు గీజర్కి షవర్కి. తర్వాత ఇటు వచ్చి వాల్ మిక్చర్కి సార్. ఈ పైప్ లైన్ అన్నీ పూర్తి పని చేసినాక అది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది సార్, మళ్ళీ చూడలేము. కాబట్టి ఒకవేళ 2-3 డేస్లో, రేపు ఆదివారం కాబట్టి రేపైనా సోమవారం అయినా మన వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా ఒకసారి చూసుకోవచ్చు సార్. చూసుకొని మీరు ఓకే అని చెప్తే ఇది క్లోజ్ చేస్తాం సార్. ఆశీర్వాద్ మనం అనుకునేది ఆశీర్వాద్ కంపెనీ, అదే పెట్టాం సార్. ఇది జస్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్. సేమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చిండే అటాచ్డ్ బాత్రూమ్ సార్. ఇది అర్థం సార్. సౌత్ సైడు అన్నీ ప్లాస్టింగ్ చేయడానికి అంటే కొయ్యలు కట్టిన్నారు సార్. అవుట్ సైడు పూర్తి పని చేయడానికి కొయ్యలు కట్టుతున్నారు. ఇదంతా మనం మండే నుంచి స్టార్ట్ చేస్తాం సార్. నమస్తే సార్, ఉంటాను.